ఆంధ్రప్రదేశ్లో మరొక పర్యాటక ప్రదేశమైనటువంటి లొక్కిగుండ ప్రాంతం, ఏదైతే లొక్కిగుండ ప్రాంతము కర్నూలు జిల్లా కొలిగుండ మండలంలో తాడిపత్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లొక్కిగుండ ప్రాంతంలో మనం ఉన్నాం. లొక్కిగుండ ప్రాంతంలో ఏవైతే ప్రకృతి అందాలు ఉన్నాయో వాటిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ప్రాంతంలో స్వామి ఏ విధంగా వెలిశాడనా, అలాగే ఈ స్వామి ఈ ప్రాంతము ఏ విధంగా ఈ జలపాత ధార గురించి కానీ స్వామి యొక్క విశిష్టత గురించి కానీ మీరు ఏం మాట్లాడతారు? ఇక్కడ వచ్చి ఓం నమః శివాయ. ఇక్కడ వచ్చేసి ఈ ప్రదేశం అనేది ఒక విగాల కింద ఒక 30-40 సంవత్సరాల క్రితము ఇక్కడ వెలిసి 100 సంవత్సరాల నుంచి స్వామి వెలిసి ఉన్నారంట. ఈయన పేరు వచ్చేసి లొక్కి రామలింగేశ్వర స్వామి. ఇక్కడ జలం అనేది ఈ గంగ ఎప్పటి నుంచో ఉందంట, పూర్వం నుంచి కూడా అది మనకు తెలియదు. ఈ కొత్తగా మేము టెంపుల్కు ఇక్కడ ఎక్కి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మునులు కూడా ఉండేవారంట. ఆ మునులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు. ఇక్కడ ఈ స్వామి వచ్చేసి వెలిసి ఉండాలి. ఇక్కడ తయారు చేసిన స్వామి కాదు, ఈ పుట్టిన లింగం అన్నమాట. ఈయన పేరే వచ్చేసి శ్రీ లొక్కి రామలింగేశ్వర స్వామి. ఈ విగ్రహాలు కూడా పాతి విగ్రహాలే. ఇది పూర్వం నుంచి కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ ఏమంటే ఒక డెవలప్మెంట్ కోసం కొంచెం ఎవరు ఇక్కడ ముందుకు రావడం లేదు. చాలా భక్తాదులు కూడా చాలా మంచిది. ఈ స్వామి అనుకునేవి కూడా కోరికలు కూడా అందరికీ బాగా ఉందని అందరూ చెప్పారు. ధన్యవాదాలు స్వామి. ఎందుకు పెట్టుకోవాలంటే ఏదో ఉన్నోనికే తోస్తారంట డబ్బులు కూడా లేరని దొబ్బుతారు. ఏమి లాభం వస్తుంది? ఇట్లా గుళ్ళు ఏదో ఇంకా కట్టించి ఏదైనా చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. దండి ఎంతమందో వచ్చంటారా స్వామి, దండి చెప్పిన.
ఈ లొక్కిగుండం ప్రాంతంలో ఏదైతే జలధార ఉందో ఈ జలధార లోపల మనం ఒకసారి తీసుకుంటే ఒక శివలింగం అనేది కూడా ఇక్కడ వచ్చే భక్తులకు ప్రేక్షకులకు అలాగే ఇక్కడికి వచ్చే ఎవరైతే ప్రజలు ఎదురుతుంటారో ఈ పర్యటన చూసే వాళ్ళకి ఎదురుతుంటారో ఈ పర్యాటకులకు లోపల ఒక శివదర్శనం కావచ్చు, అలాగే బయట ఈ జలధార కావచ్చు, వీటిలో ఈ పర్యాటక ప్రదేశానికి ఇంత ఆకర్షితులు అవుతున్నారనేది ఈ ప్రాంతం చూస్తుంటే మనకు అర్థమవుతుంది.